నమస్తే, వెల్కమ్ టు పీఎస్. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించి ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి కొందరు కుర్రలు అయితే రావడం జరిగింది. అక్కడ ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి పచ్చమట్ల ధర్మరాజు గారు పోటీ చేస్తున్నారు. అక్కడ అదే విధంగా ఇక్కడ పిఠాపురంలో బ్యాలెట్ నెంబర్ 4 పవన్ కళ్యాణ్ గారు, అలాగే అక్కడ కూడా ధర్మరాజు గారు బ్యాలెట్ నెంబర్ 4 రెండు వైపులా గెలుపు తథ్యమని పక్కాగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అన్న, ఏం పేరు? నా పేరు జార్జ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లి కూడా అదే పిప్పటి నుంచి వచ్చాను. చెప్పండి. ఏ నియోజకవర్గం? ఉంగుటూరు నియోజకవర్గం. అక్కడ పచ్చమట్ల ధర్మరాజు గారు రాజకీయాల్లో ఏ విధంగా ఉంది, ఎంతవరకు గెలుపొందుతారంటారు? మీ మాటలో ఒక 2 మాటలు చెప్పండి. ఆయన ఇప్పుడు వరకు అయితే చాలా కష్టపడుతున్నారు అన్న. మాక్సిమం వన్ సైడ్ ధర్మరాజు గారు వస్తారని పక్క గ్యారంటీ ఉంది అక్కడ. ఇప్పుడు వరకు అయితే ఇక వైసీపీ నాయకులు అంటే అంత అలాగే ఏం లేదు అక్కడ. ఎందుకంటే అంతకు ముందు వరకు నాయకులు వచ్చారు తప్ప ఏం చేసేది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అయితే కంపల్సరీగా చేస్తున్నారు అన్న. ధర్మరాజు గారు పథకాలు అవన్నీ బాగున్నాయి అన్న. ఆయన ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. ప్రతి ఒక్కరు ఎంతో మంచి చేస్తున్నారు అనేది కంపల్సరీగా తెలుస్తుంది. ఇలాగే మొత్తం మన ఉంగుటూరు నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీతో ధర్మరాజు గారు అని వస్తాం అనేది వాస్తవం. అయితే కంపల్సరీగా చేస్తారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? మెజారిటీ అన్న ఒక 30,000 మెజారిటీతో కంపల్సరీగా వస్తారన్న. కంపల్సరీగా. అలాగే అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్, అలాగే మాజీ శాసనసభ్యులు గన్ని వీరంజన్ గారు కూడా ధర్మరాజు గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా, అది ఎంత వరకు జరుగుతుంది అంటారు? 100% కంపల్సరీగా చేస్తున్నారు. ఆయన కూడా వెన్నంటూ ఉంటూ కూడా తిరుగుతున్నారు. గన్ని వీరంజన్ గారు కూడా బాగా మద్దతు ఇస్తున్నారు. ధర్మరాజు గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. గన్ని వీరంజన్ గారు కాకుండా వాళ్ళ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. 100%. ఈసారి 30,000 మెజారిటీతో ధర్మరాజు గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది. మరి అక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే గాని లేకపోతే వాలంటీర్లే గాని మాక్సిమం టీడీపీకి ఇవ్వకుండా సీటు జనసేనకి ఇచ్చినందుకు చాలా వరకు మా పార్టీలోకే చేరుతున్నారు అని చాలా మంది అన్నారు. దాని మీ సమాధానం? అలాంటిది ఏమి లేదన్నా. వాళ్ళ యాత్రలు చూస్తే మీకే తెలుస్తుంది. అది జస్ట్ మైండ్ గేమ్ ఆడుతున్నారు అంతే. కానీ ఖచ్చితంగా ధర్మరాజు గారు 30,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నారు. వన్ సైడ్ అయింది. మీరు కూడా ఒకసారి అక్కడికి వస్తే తెలుస్తుంది. మేము అంత దూరం నుంచి వచ్చాం ఆల్రెడీ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి. వైసీపీ నుంచే వస్తున్నారన్న అందరూ. ఎందుకంటే వైసీపీ నుంచి మేము కూడా వైసీపీ నుంచి వచ్చి జనసేనలో కలిసాం అన్నమాట. మేము వైసీపీలో ఎంతో చేసాం అన్న. కాకపోతే మాకంటూ ఏది గుర్తింపు అనేది ఏమి లేదు. అందుకని మేము మారాల్సి వచ్చింది అన్న. ఇంకా కంపల్సరీగా మేము జనసేనకి కంపల్సరీగా నెక్కించాలని ఆ ధీమాతో ఇంక వచ్చామన్న కంపల్సరీగా. నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు తుమ్మరాజు శ్రీనివాసరావు నాయుడు, తూర్పుగోదావరి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి. మేము ఏలూరు నుంచి సుమారుగా ఒక 5 కార్లో 20 మంది దాకా వచ్చాము. ముఖ్యంగా తూర్పుగోదావరిని బీసీ లిస్ట్ నుంచి హైదరాబాద్ లో తొలగించడం జరిగింది. 2/6/2014 సపరేషన్ ఆంధ్ర తెలంగాణగా మారింది. అప్పుడు 14/3/2014 26 కులాలను తీశారు. అందులో బీసీలు అత్యధిక జనాభా కలిగిన 80 లక్షలు సుమారుగా ఉన్నట్టు తూర్పుగోదావరి బీసీ నుంచి ఓసీకి వచ్చారు రాత్రి. అదేవిధంగా దాన్ని పోరాడితే పోయేదే లేదు, బానిస సంఖ్యలు తప్పని చెప్పేసి హైకోర్టులో కొట్లాడాము. హైకోర్టులో కొట్లాడిన తర్వాత హైకోర్టులో ఫైన్ మార్నింగ్ డిస్మిస్ చేశారు అన్ని కేసులు. సుప్రీంకోర్టులో ఉంది. మొన్న ఏప్రిల్ 3 వెళ్ళాము. ఏప్రిల్ 17, 18, 19 వెళ్ళాము. మళ్ళీ గవర్నమెంట్ టైం అడుగుతుంది ఒక 6 నెలలు. ముఖ్యంగా అప్పట్లో మాకున్న పరిస్థితులు బట్టి గౌరవనీయులు పెద్దలు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని మా తూర్పుగోదావరి సంక్షేమ సంఘం అందరం కలవడం జరిగింది. కలిపితే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చిన ఏకైక నాయుడు గారు మీకు తూర్పుగోదావరికి తిరిగి బీసీ హోదాను కల్పించడానికి పక్షం నాకు కాలర్ పట్టుకొని నిలదీసి అడగండి అని చెప్పి అన్నాడు. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి ఓబీసీ వస్తుంది. మిగతా జిల్లాల్లో ఏలూరు కానీ, కృష్ణా కానీ మొత్తం రిమైనింగ్ అదర్ జిల్లాల్లో కూడా మా తూర్పుగోదావరిలో చాలా వెనుకబడిన జాతి. రెక్కాడితే కానీ దక్కాడిన బతుకులు. విజయవాడలో రిక్షా పుల్లర్స్, వాటర్లో క్లీనర్స్, వెరీ ఎడ్యుకేషనల్ గా చాలా బ్యాక్వర్డ్ గా ఉంటారు. 5% బికాస్ ఆఫ్ దట్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా మాకు అంతా అయిపోయింది సర్వీస్. భవిష్యత్తులో లక్షలాది మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మేము ఈ రోజు పుట్టాపురానికి మా యొక్క జాతీయ తూర్పుగోదావరి సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు సుమారుగా 20 మంది భారీ ఎత్తున వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
పవన్ కళ్యాణ్ గారు గెలుపు తూర్పు కాపులకు మలుపు, అదేవిధంగా సుమారుగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి, అదేవిధంగా లోకం మాదే గాని అక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి తూర్పు కాపులు అందరూ కూడా ఈసారి కంపల్సరిగా అందరూ కూడా అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్కి వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాము. జై పవన్ కళ్యాణ్. మరి గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం జీవించడానికి సరిపడా నిత్యావసరాలు సరుకులు గాని కరెంటు బిల్లు గాని అన్ని తగ్గించేస్తున్నారు కదా, అది ఎంతవరకు జరిగిందంటారు? ఇప్పుడు ఒకటే చెప్తున్నాండి, జనాలని సోమరపోతులు తయారు చేశారు ఈ ప్రభుత్వంలో. మేము అదేవిధంగా ముఖ్యంగా వలసగా వెళ్తున్నారు మా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి. ఈవెన్ మేము కూడా వలసగా వచ్చాము. ఎందుకంటే మాకు ఎన్నో 100 ఎకరాల భూమి ఉండేది, తుమరాడ అనే ఊరు ఉండేది. కానీ ఆ రోజుల్లో పంటలు పండగ మా పూర్వీకులు పొట్ట చేతి పట్టుకొని వచ్చారు. ఇక్కడ వచ్చి ఇసుక బళ్ళు తోలి అదేవిధంగా స్వీట్ వ్యాపారాలు చేసి ఎంతో కష్టపడి మేమని కాదు అన్ని ఫ్యామిలీస్ కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చినాయి. మేము కోరుకునేది ఏంటంటే ఉపాధి కావాలి జనాలకి. ఎందుకంటే సుమారుగా 5 లక్షల గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సేపరంగా నేను ఎంగా వెళ్ళాలని గోల్డ్ మెడలిస్ట్. మాకు ఏలూరులో జూట్ మిల్ ఉన్నది, జూట్ మిల్ కూడా తీస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసాము, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు లేవు. ముఖ్యంగా డిఎస్సీ అన్నారు లేదు, ఉద్యోగులకి అది తీసేస్తా అన్నారు, ఏంటంటే సిపిఎస్ రద్దు అన్నారు లేదు, పోలవరం ప్రాజెక్ట్ రాదు, అన్ని కూడాను మైనస్ లో లేదు. అమరావతి ప్రపంచంలోని రాజధాని కానీ లేని రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్. ఇది చాలా సిగ్గుచేటు, తలదించుకోవాల్సిన పరిస్థితి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ ఏవి కూడాను ఇది లేదు. ప్రభుత్వ ఆస్తులను అప్పుల్లో పెట్టేశారు బాండ్ల రూపంలోనే. విజయవాడ కానివ్వండి, ఏలూరు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, మొత్తం అంతా తాకట్టు వ్యాపారం అయిపోయింది. ఈ రోజున పుట్టే ప్రతి బిడ్డ మీద కూడా సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పు ఉంది. నమస్తే బ్రో. ఏం పేరు? నాగేష్ బ్రో నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ అండి, తెలంగాణ. మాది హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు? నిజామాబాద్ అండి. హైదరాబాద్ కు మాది ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు మాది ఇక్కడికి ఒక 700 కిలోమీటర్స్ నుంచి వచ్చినామండి. 200 కిలోమీటర్లు వచ్చారంటే అది ఒక 200 మినిమం ఒక 700 కిలోమీటర్స్. ఎందుకని ఎంత? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అండి. ఎంత వాళ్ళు చేస్తుండు తెలంగాణలో కానీ తెలంగాణ ఎంత బాగుంది అంతకన్నా బాగా చేస్తానని చెప్పే మాటలు వీళ్ళు ప్రజలు కన్ఫర్మ్ ఆంధ్ర వాళ్ళని నమ్మాలండి. ఇది ఎందుకంటే ఆయన కౌలు రైతులకి ఇన్ని ఆనం చేస్తుండంటే ఆయన అధికారంలోకి వచ్చి ఆయన ఎంత చేస్తాడో అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అది కూడా ఆంధ్ర ప్రజలు కన్ఫర్మ్ గా తెలుసుకోవాలండి. ఇది ఆయన అధికారంలో లేనప్పుడు ఇంత చేస్తుండు, జనాల కోసం ఇంత ఎండాలి. ఆయన మంచి రాయల్ బతుకు ఒక సినిమా తీసుకుంటే దాదాపు ఒక 30-40 కోట్లు వచ్చే సినిమాను కూడా వదిలేసుకొని ఇంత ఎర్రటెండలా ఆయన మన కోసం వస్తుందంటే ఆయన కోసం చాలా మంది కూడా అన్ని బంద్ చేసుకుని వస్తుందంటే కూడా ఇక్కడ ఆంధ్ర ప్రజలు చాలా అంటే చాలా ఆలోచించి మరి ఓట్లు వేయాలంటే ఇది కన్ఫర్మ్ గా పిఠాపురం అనేది ఆంధ్ర ప్రజలు గెలిపించుకోవడం, ఈ పిఠాపురంలో అనేది ఆంధ్ర ప్రజలు గెలిపించుకోవడం మంచి వరం అంటే చాలా మంచి వరం అండి. వాళ్ళకు ఒక దేవుడిచ్చిన వరం అంటే పిఠాపురం ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పట్టడం అనేది పిఠాపురం వాళ్ళకు చాలా అంటే చాలా ఒక మంచి అదృష్టం అని వరం అని మేము చెప్పగలుగుతామండి. అంత నుంచి వచ్చింది. ఇక్కడ ప్రజలకైనా మీ మాటలైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? మేము అనుకుంటామండి, మేము లైఫ్ లో ఒక ఛాయిస్ ఒకసారి వచ్చి మళ్ళీ లైఫ్ లో ఛాయిస్ రాదని అంటారు చూడండి. ఒక మంచి ఆఫర్, దేవుడు ఇచ్చిన ఆఫర్ కోల్పోయినా మేము మా లైఫ్ అనేది కోల్పోయినామని మనం ఒక్కొక్కసారి అనుకుంటాం చూడండి. ఈసారి ఇట్లా పిఠాపూర్ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ కోల్పోతే అది మాత్రం మనం లైఫ్ లో ఒకటి బెస్ట్ కోల్పోయినట్టే అని చెప్పగలుగుతాం అనేది కన్ఫర్మ్. తిరిగి మళ్ళీ మనం సాధించలేమంటారా? తిరిగి కాదండి, మళ్ళా ఛాయిస్ ఎందుకండి, మనకు ఛాయిస్ వచ్చినప్పుడే వాడుకున్నాడు. మళ్ళా ఛాయిస్ కోసం ఎందుకు? ఒక్కసారి చేసినందుకే ఈ 10 years ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా ఇబ్బంది పడు కరెక్టే కాదు కదండి. మన ఛాయిస్ అంతా యూజ్ చేసుకోవాలి కదా మనం. నమస్తే సార్. ఏం పేరు? అంశులు వెంకటేశ్వర అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం పని అండి. వ్యవసాయం తప్ప ఇంకేం లేదా అండి మీకు? వ్యవసాయమేనండి, రైతు పని వ్యవసాయం చేస్తుంటాం. అంతా పనిని గిట్టుబాటు ధర లేదు, పంటకి ఏమి లేదు, ఏమి లేక పంటలు లేక ఏమి నీళ్ళు లేక ఎండిపోయి అల్లాడిపోయి మళ్ళీ ఆయన చేసే అరాచకాలు, గొడవలు, కొట్లాటలు మా ఊరు రాంబాబు రౌడీల చేత మా నిరోజకవర్గం సత్తనపల్లి నిరోజకవర్గం ఏమన్నా అంటేనేమో మీదేంది అని ఎగబడి కేసులు, వాళ్ళే పోలీసుల చేత వాళ్ళే కేసులు పెట్టిస్తారు, వాళ్ళే కొట్టించి ఇవన్నీ అరాచకం అండి. వాళ్ళు గెట్రాల మీద బొమ్మలు వేసుకున్నారు. మా ప్యాజు బొక్కులు తీసుకెళ్ళి ఎప్పుడు మా తాతలు సంపాదించిన ఆస్తిలు కూడా తీసుకెళ్ళి
వాడు జగన్ గారు ఏ బొమ్మ వేసుకుంటాడు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందంటారా? ఎప్పుడు జరగలేదండి. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఎప్పుడైనా ఏమైనా జరగదు. ఈ రాక్షసి పాలన పోవాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మద్దతు రావాలి. నాన్నగారు చచ్చిపోయాడు కాబట్టి మా నాన్న చచ్చిపోయినని ఒకసారి వాళ్ళ నాన్న చూసి ఇరువురికి చేసిన పనులు మొత్తం వేసి కానీ ఓట్లు ఈ ఒక్కసారి చూడండి మా నాన్న ఫోటో బొమ్మ నా ఫోటో పెట్టుకుంటా 4 అడుగులు మా నాన్నకంటే ముందేస్తా అని చెప్పి మోసం చేసిండండి అన్ని. హాయ్ సార్, ఏం పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పల్నాడు డిస్టిక్ సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అంచులవారిపాలెం నుంచి వచ్చామండి. మేము ఇక్కడికి ఛాంపియన్ చేయడానికి వచ్చామండి. 2 days అవుతుంది వచ్చి తిరుగుతూ ఉన్నాం. మాకు పవన్ కళ్యాణ్ ఆశయాలు బాగా నచ్చాయి. ఎట్లా అయినా కానీ ఉమ్మడి కూటమిని గెలిపించాలి, ఈ రాష్ట్రాన్ని జగన్నాన్ని సైకోపోవాలి. మాకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చాయి సార్. పవన్ కళ్యాణ్ తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఇక్కడ పిఠాపురం ప్రజలు మాకు తెలుసు సార్. బాగా నేను తిరుగుతున్నాం కదా, మాకు అర్థమైంది సార్. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చాలా మంది హీరోలు వచ్చి చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మీరు ర్యాలీలో పాల్గొన్నారా? ఈరోజు సాయి ధర్మ దగ్గర వస్తున్నారు సార్, అందుకని ఈ రోజు కూడా ఉన్నాం సార్. మేము వచ్చి 2 days అవుతుంది సార్. ఈ రోజు కూడా సాయి ధర్మ గారితో పాల్గొంటాం సార్. ఇంకా 2 days ఉంటాం సార్. మేము అన్నయ్య కోసం మా సర్వశక్తిలో ప్రయత్నిస్తాం సార్. జై జనసేన, జై హింద్. జై జనసేన సార్. మీరు జై జనసేన. నమస్తే సార్. మాది సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామం. మా పేరు తోట నాగేశ్వరరావు. జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చామండి. జగన్ పోవాలి, సైకో పోవాలి, సైకిల్ కూటమి రావాలి, గ్లాస్ గుర్తు గెలవాలి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు బాగా నచ్చాయి మాకు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత సొమ్ము పెట్టారు కానీ ప్రజల సొమ్ము రూపాయి కూడా ఎరగరు ఇంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కడు కూడా అరాచకం, దౌర్జన్యాలు. మాకు మా నియోజకవర్గంలో కూడా రాంబాబు గారి అరాచకాలు ఎక్కువైనాయి. అందుకని మాకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలండి. జై జనసేన.